శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే మే నెలలో అనుకూల గ్రహ సంచారం ఉంది. గ్రహాలన్నీ కూడా మీకు ఫేవరబుల్గా ఉన్నాయి. అన్ని రంగాల వారికి విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి నెలగా చెప్పుకోవచ్చు. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ధనం ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటుంది. మీ దగ్గర డబ్బు లేదు అనే మాట రాదు. మీకు అవసరం ఉంటే ఏదో ఒక విధంగా డబ్బు చేతికి వస్తూనే ఉంటుంది. అలాగే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ధైర్యంగా ముందుకు పోతారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. వివాహాది శుభ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవుతూ ఉంటారు. బంధుమిత్రుల సమాగమములు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే విందు భోజనాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే సంతానం వల్ల శుభవార్తలు వింటూ ఉంటారు. మీ సంతానానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వాళ్ళు చెప్పే శుభవార్తలు విని మీరు మురిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సాంఘికంగా కూడా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. మీకంటూ ఒక గొప్ప స్టేటస్ వచ్చే అవకాశం మే నెలలో బాగా కనిపిస్తోంది. అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగులకి అధికారుల ప్రోత్సాహం విపరీతంగా ఉంటుంది. పై అధికారులు బాగా కోఆపరేట్ చేస్తారు. బాస్ కోఆపరేషన్ వల్ల ఉద్యోగపరంగా మంచి ఉన్నత స్థితి పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అన్ని పనుల్లో కూడా లాభమే కలుగుతుంది. కాబట్టి మే నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మే నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 7, 9, 13, 18, 25, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 15, 20, 22, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే కుంభరాశికి ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే ఈ నెలలో వచ్చే గురువారాలు నానబెట్టిన శనగల్లో కొంచెం పసుపు కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. గురువారం శివాలయ దర్శనం చేసి శివాలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించండి. అలాగే ఏళ్ళనాటి శని జన్మంలో ఉండటం వల్ల నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివి లేకుండా ఉండటానికి ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులు బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. లేదా నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి రావి చెట్టు మొదట్లో పోయేసి 8 ప్రదక్షిణలు చేయండి. ఈ పరిహారాలు చేస్తే మే నెలలో ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకొని కుంభరాశి వాళ్ళు అత్యున్నత శిఖరాలు చూడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.